హాయ్ హలో అందరూ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజు కన్నా బోయినా ఫ్రమ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. పిఆర్సి చైనాలో ఉన్నాం. ఇప్పుడు మనమైతే ఈస్ట్ ఏషియాలో అయితే చైనా పడుతుంది. పాపులేషన్ వైజ్గా చూసుకుంటే సెకండ్ నెంబర్లో ఉంటుంది. ఫస్ట్ ఎవరో తెలుసు కదా, ఫస్ట్ మనమే. సో వరల్డ్ వైడ్గా ఉన్న పాపులేషన్లో 17.4% చైనాలో అయితే ఉంది పాపులేషన్. చైనా మొత్తం మనకు 5 టైమ్ జోన్స్లో అయితే విస్తరించి ఉంటుంది. అంత పెద్ద ప్లేస్ అన్నమాట. అండ్ బార్డర్ వచ్చేసి మొత్తం 14 కంట్రీస్తో బార్డర్ ఉంటుంది చైనాకి. కంట్రీ వచ్చేసి 9.6 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంది. ల్యాండ్ వైజ్గా చూసుకుంటే థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ చూసుకుంటే మనకు 33 ప్రావిన్స్ లెవెల్స్ అయితే ఉంటాయి. అండ్ 22 ప్రావిన్సెస్ ఉన్నాయి, 5 ఆటోనమస్ రీజన్స్ ఉన్నాయి, అండ్ 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 2 స్పెషల్ ఆటోనమస్ రీజన్స్ అయితే ఉన్నాయి. క్యాపిటల్ వచ్చేసి తెలుసు కదా మనకు, బీజింగ్ సిటీ. అండ్ ఏరియా వైజ్గా చూసుకుంటే చాంగింగ్, మేబీ ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంటుంది, స్క్రీన్ పైన వేస్తా. అండ్ అర్బన్ సిటీ పాపులేషన్ వైజ్గా కానీ ర్యాపిడ్గా గ్రోత్ ఉన్న సిటీ వచ్చేసి మన షాంఘై అన్నమాట. లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు, మ్యాండరిన్ మాట్లాడతారు. స్టాండర్డ్ చైనీస్ లాంగ్వేజ్ అదే ఇక్కడ మాట్లాడుకోవడానికి, స్టాండర్డ్ చైనీస్. అండ్ మళ్ళీ రైటింగ్ ఉంటుంది కదా, లిపి వచ్చేసి సింప్లిఫైడ్ చైనీస్ అని అయితే ఉంటుంది. ఇక్కడ రిలీజియన్ వచ్చేసి 33% అయితే మనకు బుద్ధిజం, 25% ఎలాంటి రిలీజియన్ అయితే నమ్మరంట. ఇంకా జీడిపి చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్, మనందరికి తెలిసిందే. ఎంత అయింది అనేది స్క్రీన్ పైన వేస్తే చూసుకోండి. కరెన్సీ వచ్చేసి వీళ్ళు యువాన్ వాడతారు. ఒక యువాన్ ఈక్వల్ టు మన 11 ఇండియన్ రూపీస్. అది ఆర్ఎంబి అని కూడా అంటారు ఇక్కడ. సో యువాన్ అన్న ఆర్ఎంబి అన్న రెండు ఒకటే. టైం జోన్ వచ్చేసి మనకు చైనాకు ఇండియాకు డిఫరెన్స్ వచ్చేసి 2.5 గంటలు. అంటే మన దగ్గర 10 అయిందంటే ఇక్కడ 12.5, ఆ రకంగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత చైనా వాళ్ళకు వచ్చింది. మనకు 47లో వచ్చింది కదా, వీళ్ళకి 49లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీ రూలింగ్లో ఉంది ఇక్కడ. అది షాకింగ్ విషయం. ఏంటంటే మన దగ్గర మారుతూ ఉంటాయి కదా, ఒకసారి అది ఒకసారి ఇది. బట్ ఇదైతే కాన్స్టెంట్గా అప్పటి నుంచి ఒకటే పార్టీ, ప్లస్ ఇంకా మారుతూ ఉంటారు. ఎవరైతే ప్రెసిడెంట్లు ఉంటారో వాళ్ళు మారుతూ ఉంటారు. సో వీళ్ళ సెకండ్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు నాకు నోరు తిరగదు. ఆయన వచ్చిన తర్వాత మొత్తం చైనా డెవలప్మెంట్ అంతా అప్పుడు స్టార్ట్ అయిందని అనమాట. హలో 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 మొత్తం గుంజుడే. ఇక్కడ ఏంటంటే రాగానే నాకు అనిపించింది ఏంటంటే, సిగరెట్లు ఘోరంగా మనమే అనుకుంటాం, మన దగ్గరనే అనుకుంటాం, మనకంటే ఘోరంగా ఏడ చూసినా గుంజుడే సిగరెట్లు. బాయ్ సే హాయ్. హలో సే హాయ్. హలో బాయ్. జొమాటో, స్విగ్గీ జొమాటో ఉంటుంది మన కదా, సో అలాంటిది ఏదో. సో ప్రస్తుతం మనమున్నది అయితే షెంజన్ సిటీలో ఉన్నాము. చైనా మ్యాప్లో చూసుకుంటే మీకు షెంజన్ ఇక్కడ సౌత్ ఈస్ట్లో వస్తుంది. సో ఇది ఏంటి అని అంటే, మనకు హాంకాంగ్తో బార్డర్ పడుతుంది. హాంకాంగ్ అంటే షెంజన్ సౌత్ హాంకాంగ్తో బార్డర్ కలుస్తుంది. అప్రాక్స్ 50-60 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. బుల్లెట్ ట్రైన్లో కూడా వెళ్ళి రావచ్చు హాంకాంగ్కి. హాంకాంగ్ కూడా వీళ్ళదే అనమాట, స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ జోన్ కిందికి వస్తుంది. సో వెళ్ళాలనుకుంటే హాంకాంగ్ కూడా వెళ్ళొచ్చు అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఇక్కడ మనకు పాపులేషన్ వచ్చేసి 12 మిలియన్ పాపులేషన్ ఉంటారు ఈ షెంజన్లో. ఇది మరి దేనికి స్పెషల్ రా అంటే, చాలామందికి తెలుసు షెంజన్ అనేది గ్లోబల్లీ ఇదొక టెక్నాలజీ హబ్ అన్నమాట. సో గ్లోబల్గా మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో 30% ఎలక్ట్రానిక్స్ కానీ మన షెంజన్ నుంచే తయారవుతాయి. ఇది ఒక హోమ్ గ్రౌండ్ లాంటిది. లైక్ హువాయి కానీ, డీజేఐ కానీ, మన బీజిఎంఐ ఆడతాం కదా, టెన్సెంట్, వాళ్ళకి ఇది హోమ్ అన్నమాట. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి, అంటే చిన్న చిప్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ కార్లు, అంటే మీరు ఇంకా ఎలక్ట్రానిక్స్లో ఏది ఊహించుకున్నా సరే మీకు షెంజన్లో దొరుకుతుంది. ఇక్కడే రీసెర్చ్ డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మీకు షెంజన్లో అయితే దొరికిపోతాయి. ఎలక్ట్రానిక్ రిలేటెడ్ A to Z ఇన్నోవేషన్ ఎవ్రీథింగ్ మనకు షెంజన్. ఇప్పుడు మనం ఉన్న ఏరియా పేరు హొకాంగ్ బే. పేరు తప్పుగా చెప్పొచ్చు, స్క్రీన్ పైన వేస్తే చూడండి. సో ఈ ఏరియాలోనే మనకు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ కూడా ఉంటుంది. సో అదే ఏరియాలో ఉన్నాం. సో ఈరోజు అయితే మనం ఆ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, వీళ్ళ ఇన్నోవేషన్ ఏంది, ప్రైసింగ్ ఎట్లా ఉంటుంది, పీపుల్ ఎలా ఉన్నారు, మార్కెట్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అయితే మీకు డీటెయిల్స్ చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఇప్పుడే మీరు చైనాలో అడుగు పెట్టగానే ఫస్ట్ మీరు నోటీస్ చేసేది ఏంటంటే, ఏది చూసినా మనకు చైనీస్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, ఇంగ్లీష్లో ఉండదు, ఇంగ్లీష్ మాట్లాడరు, అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, ఈ చిన్న చిన్న ఎలక్ట్రిక్ బైక్స్ అయితే చాలా ఫేమస్, తిరుగుతూనే ఉంటారు. కార్లు మొత్తం ఎలక్ట్రిక్ కార్లే, బైకులు మొత్తం ఎలక్ట్రిక్ బైక్లే. ఇంతవరకు నాకు ఒక పెట్రోల్ బైక్ చూడలేదు, పెట్రోల్ కార్ చూడలేదు, మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఉన్నాయి. పెద్ద పెద్ద స్కై స్కాపర్స్ ఉంటాయి.
వీళ్ళంతా డెలివరీ బాయ్స్ పోతూనే ఉన్నారు. సో ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ పైన మ్యాక్సిమం మనకు కార్లు వెళ్తున్నాయి. ఈ పక్కన మనకు ఫుట్పాత్ లాగా ఉంది కదా, సో దీంట్లోనైతే మనకు ఇలాంటి ఎలక్ట్రిక్ బైక్స్ అయితే వెళ్తూ ఉంటాయి. చాలా బిజీగా అసలు ఎవ్వడు ఒక నిమిషం కూడా ఆగట్లేదు. చూడండి ఎక్కడో అక్కడ పోతూనే ఉంటారు. ఏదో ఫాస్ట్ ఒక 2x 3xలో పెడితే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. సో మనకు సీసీ కెమెరాలు అయితే ఉంటాయి. ఎక్కడ నాకు ట్రాఫిక్ పోలీసులు కూడా కనిపించలేదు నిన్న నుంచి. ఈ కార్లు చూసుకోవచ్చు, మంచి లగ్జరీ కార్లు. ఎన్నడూ దాన్ని చూడని కూడా చూడలేదు, లైఫ్లో ఫస్ట్ టైం చూసి ఉంటాము. అలాంటి కార్లు కనబడుతున్నాయి. ప్రతి ఒక్కటి ఎలక్ట్రికే అండ్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ కంపెనీ. బెంజ్, BMW వెరీ క్యాజువల్గా తిరుగుతున్నాయి ఇక్కడ. ఇంకా వీడియోలలో చెప్తూ ఉంటారు కదా చైనా 20 ఏళ్ళు ముందుంది, 30 ఏళ్ళు ముందుందని. తొక్కలే అనుకునేది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది. ఈ షెంజన్ సిటీని చూసిన తర్వాత అయితే అనిపించింది మనకంటే చాలా ముందు ఉన్నారు వీళ్ళు. టెక్నాలజీలో కానీ చాలా విషయాలలో కానీ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. రాగానే కొంచెం టైం పట్టింది అర్థం చేసుకోవడానికి. సో లాంగ్వేజ్ చాలా ప్రాబ్లం ఇక్కడ. మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, బట్ అవన్నీ కొంచెం సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటే మాత్రం బ్యూటిఫుల్గా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు చైనాని. చూపిస్తే చూడండి స్కూటర్స్, ఇవన్నీ ఈ స్కూటర్సే. సో ఈ కాంప్లెక్సెస్ కనిపిస్తున్నాయి కదా ఇంకా, ఇవి మొత్తం మనకు ఫ్యాక్టరీలు, కంపెనీలు ఇవన్నీ. సో దాంట్లో పనిచేసే వాళ్ళ బైక్లు ఇవన్నీ. సో చూసుకోవచ్చు అన్ని ఎలక్ట్రిక్ బైక్సే ఉంటాయి. తిరుగుతూ ఉంటారు ఎప్పుడు నాన్ స్టాప్గా. అండ్ ఇక్కడ మీకు ఎల్లో కలర్ ఈ సైకిల్స్ కనబడుతున్నాయి కదా, సో ఇక్కడ ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ వేసుకొని మీరు ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా తీసుకోవచ్చు. ఈ సైకిల్స్ సో ఇక్కడ ఇవి రెంటల్ తీసేసుకొని మనం సిటీ అంతా ఎక్స్ప్లోర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి రాగానే మనకు ఇంకొక జలక్ తగులుతుంది. అదేంటంటే మన యాప్లు పనిచేయవు, ఏం యాప్లు పనిచేయవు. ఎందుకంటే వీళ్ళు మనం చాలా అది కదా. సో ఏం చేయాలి మనం అంటే జుగాడు చేసుకోవాలి. దానికి ఒక VPN వేసుకోవాల్సి ఉంటుంది. కుదిరితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ VPN వేసుకున్న తర్వాతనే మన వాట్సాప్ కానీ మన రిమైనింగ్ యాప్స్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ నడుస్తాయి. లేదంటే అవి ఏం నడవవు. సో చైనాలో మెయిన్గా నడిచేది ఏంటి అని అంటే అలీపే ఉండాలి, వీచాట్ ఉండాలి. అలీపే దేనికి అని అంటే మన ఫోన్పే, గూగుల్ పే లాగా అలీపే అన్నమాట. ప్రతి దానికి అలీపే. వీళ్ళు క్యాష్ అంటే అబ్బా క్యాషా అంటారు, ఆ రకంగా ఉంది. అలీపే ఉండాలి, వీచాట్ ఉండాలి. ఆ రెండు ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు. ఇంకా చైనాలో ఎన్ని రోజులు ఉన్నా మీకు ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. బట్ ఆ రెండు మనం సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయ్యి మన బ్యాంకు లింక్ చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది నాయన, మామూలుగా ఉండదు అది. ఇది చూడండి, ఈ రోడ్డు దాటడానికి మనకి ఇక్కడ సబ్వే అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే బైకులు కూడా వెళ్తాయి ఇక్కడ సబ్వేలో నుంచి. జస్ట్ మన కాడ జస్ట్ పెడిస్ట్రియన్స్కే ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బైక్స్ కూడా వెళ్తాయి అన్నమాట. సబ్వే లోపల రోడ్ క్రాస్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఐ థింక్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి చోట ఇవి ఉంటాయి మనకు. రోడ్ క్రాస్ చేసేసాం. హోటల్ నియర్ బై ఉన్న మెక్డీ అయితే ఇదే. మీకు ఇలా కరెన్సీ చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. శాంపుల్ నోట్ చూపిస్తా. సో కనబడుతుంది కదా, ఇది 100 yuan అంటే ఎంత అంటే స్క్రీన్ పైన వేస్తా చూడండి. సో ఈ రకంగా ఉంటుంది చైనీస్ కరెన్సీ. ఇది ఫ్రంట్ ఆర్డర్ ఇచ్చేసినాము. ఇది చూపిస్తా చూడండి, మీకు ఏం అర్థం కాదు బట్ చెప్తాను. ఒక చికెన్ బర్గర్, 4 వింగ్స్, ఒక బ్లాక్ కాఫీ 66 అయింది. ఎంతైతే ఏంటనేది స్క్రీన్ పైన వస్తుంది చూడండి. సో ఇది యావరేజ్గా మీకు ఒక అంటే ఖర్చు ఎంత అవుతుంది ఏంటి మెక్డొనాల్డ్స్ అనేది మీకు అర్థమైపోతుంది. మనం రోడ్ క్రాసింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. కనబడుతున్నాయిగా బండ్లు ఇవన్నీ. అండ్ అక్కడ మెయిన్ సెంటర్ అది. ఇటు మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అవంతా షాపింగ్ మార్కెట్ అన్నమాట. సో వెయిటింగ్ అనదర్ 1 minute వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు రోడ్ క్రాసింగ్ కోసం అయితే వెయిటింగ్ అనదర్ 1 minute. ఎలాంటి కానిస్టేబుల్ ఎవ్వరేమి ఉండరు, జస్ట్ లైట్ ఇట్లా పడంగానే వెళ్ళిపోవడమే ఉంటుంది. ఇంకా వచ్చేదండి. మన దగ్గర పెద్ద బండ్లు ఉంటాయి కానీ చిన్నపిల్లలు నడిపే బండ్లలానే ఉన్నాయి మ్యాక్సిమం. సో ఆడ ఏం కనబడుతుందో చూడండి, నాకు కూడా తెలియదు. మేబీ అతిపెద్ద మార్కెట్ అని ఉందా లేదంటే ఇంకేదైనా ఉందో తెలియదు. ఇక్కడ మనం ఒకవేళ మీకు ఈజీగా మీ పనులు ఈజీగా కావాలి అని అనుకుంటే మీ దగ్గర ఉండాల్సిన యాప్ గూగుల్ ట్రాన్స్లేట్ లేదంటే యాపిల్ ట్రాన్స్లేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీకు. ఇక్కడ నుంచి మనకు మార్కెట్ అయితే స్టార్ట్. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచే కాదు, ఇక్కడ నుంచి మెయిన్ స్క్వేర్ ఇదైతే. సో చూస్తున్నారు కదా, ఈ స్ట్రీట్ అంతా మనకు మార్కెట్సే. ఈ బిల్డింగ్ ఒక మార్కెట్ ఉంటుంది, ఆ బిల్డింగ్ ఒక మార్కెట్ ఉంటుంది. ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. సో అక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, పెద్ద బిల్డింగ్. సో అది మెయిన్ మార్కెటే, ఇది మెయిన్ మార్కెటే, ఇది మెయిన్ మార్కెటే, ఇది మెయిన్ మార్కెటే. అంటే మనం ఏమేమి తీసుకుంటున్నాం ఏంటి అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇట్లా మధ్యలో హలో జ్యూస్ స్టాల్స్ అయితే ఉంటాయి.
సో చూసుకోవచ్చు మినిమం 18 RM 22 RM. సో ఇదైతే కాస్ట్ మ్యాక్సిమం అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. ఈవినింగ్ అయితే మొత్తం ఫుల్ లైటింగ్, ఒక వైబ్రెంట్గా ఉంటుంది మొత్తం. ఇవన్నీ షెడ్స్ అన్ని క్లోజ్ చేసేసి మ్యూజిక్, కలర్ఫుల్ లైటింగ్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ కనబడుతున్నాయి అనుకుంటా చిన్న చిన్న షాప్స్. ఇవన్నీ ఫోన్ రిలేటెడ్ అయితే ఉన్నాయి, ఐఫోన్ రిలేటెడ్. ఇంకా వేరే ఫోన్స్ ఉంటాయి కదా, స్పేర్స్ కానీ సర్వీసింగ్ కానీ అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇదంతా రోడ్, పెడెస్ట్రియన్ రోడ్, ఇంకా మన ఫుట్పాత్ టైప్లో. సో ఇవన్నీ స్టాల్స్, డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం ఆడ కనబడుతుంది కదా ఆ మార్కెట్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎలక్ట్రిక్స్, అంటే మనకు ఫోన్స్, చిప్పులు, వేరియబుల్స్, హెడ్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, మొబైల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్, డ్రోన్లో కూడా డిఫరెంట్ డ్రోన్స్ ఉంటాయి. మళ్ళీ నార్మల్ డ్రోన్స్, ప్రొఫెషనల్ డ్రోన్స్, మన వ్యవసాయానికి యూజ్ చేస్తాం కదా కమర్షియల్ డ్రోన్స్, అలాంటివి ఉంటాయి. కార్లు, అంటే ఎవ్రీథింగ్ ఎలక్ట్రిక్లో మీరు ఏదైనా మైండ్లోకి తెచ్చుకోండి, మనకి ఈ మార్కెట్లో దొరికిపోద్ది. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం రీసెర్చ్ చేయాలంతే. సో మనకు పేర్లు కూడా ఇంగ్లీష్లో ఉండవు, మొత్తం చైనీస్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. మీరు ట్రాన్స్లేటర్ లేకపోతే మాత్రం ఏం అర్థం అవ్వదు. సో ఇది కనబడుతుంది కదా వివో, ఇక్కడ చూసుకోవచ్చు హువాయి స్టోర్ ఉంది. అండ్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఎస్కలేటర్స్, ఇవన్నీ లోపలికి మనకు మార్కెట్లోకి వెళ్ళడానికి. ఇక్కడ మొత్తం మనకు టీవీస్, ప్రొజెక్టర్స్, ఈ మార్కెట్ ఉంది మొత్తము. ఇది కూడా అదే స్టీరియో సౌండ్. కొంచెం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒకసారి ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది డిసైడ్ అవుదామని వెళ్తున్నా. వీళ్ళు ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పటికప్పుడు 24 hours క్లీనింగ్ నడుస్తూనే ఉంటుంది. జస్ట్ పొద్దున 1 hour ఊరికి వెళ్ళిపోయినాం అట్లా కాదు, ఎప్పటికప్పుడు. ఇక్కడ ఏంటంటే బాగా సిగరెట్లు తాగుతారు కదా, సిగరెట్లు పడేయంగానే వెళ్ళి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తారు. సో ప్రస్తుతం ఇప్పుడు మనమైతే ఐఫోన్ స్టోర్ బయట ఉన్నాము. ఇక్కడ పోలీస్ చూడండి, సెగ్వేనా దీని ఏదో అంటారు కదా 2-wheeler, దీనిపైన వెళ్తున్నారు. అంతా హైటెక్ ఉందన్నమాట కథ. వెయిటింగ్, రోడ్ క్రాసింగ్ మళ్ళీ. చలో, మీకు ఇక్కడ టోపీ పెట్టుకున్న మనిషి కనబడుతుంది కదా. సో ఆమె ఏంటంటే చేతిలో ఒక చిన్న పేపర్ పట్టుకొని అందరిని పిలుస్తూ ఉంది, మనల్ని కూడా పిలుస్తుంది. ఏంది అని చూస్తే మన దగ్గర అమ్ముతారు కదా పర్ఫ్యూములు, వాచ్లు, ఈ కాపీ ప్రోడక్ట్లన్నీ. సో అదన్నమాట. ఈ మార్కెట్లో వెళ్తూ ఉంటే పిలుస్తూ ఉంటారు, అప్రోచ్ అవుతూ ఉంటారు. మీరు ఏంటంటే కొంచెం చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళిపోయే మాల్ అయితే ఇది హెచ్క్యూ మార్ట్, రెడ్ కలర్లో కనబడుతుంది కదా, పెద్ద బిల్డింగు. దీనిలోకి వెళ్తున్నాం ఇప్పుడు. చలో ఇన్సైడ్ హెచ్క్యూ మార్కెట్. ఆహా చల్లగా ఉంది లోపలికి ఎంటర్ అవగానే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు రోబో, రోబో. అండ్ చాలా పెద్ద మార్కెట్ ఇది, చూసుకోవచ్చు. పైకి వెళ్దాము, బట్ ముందు కింద ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ రాగానే మనకు టెలిస్కోప్స్ ఇవన్నీ అయితే కనబడుతున్నాయి. హువాయి స్టోర్ ఇది. అండ్ ఇక్కడ మనకు వేరియబుల్స్ ఉన్నాయి, మ్యాక్సిమం సన్ గ్లాసెస్ అలాంటివి. మనకు ఐఫోన్ ఎట్లనో వీళ్ళకు హువాయి అట్లా అన్నమాట. సో స్టోర్లో ఉన్న ఒక్కసారి మొబైల్ చూపిస్తా చూడండి ఎట్లున్నాయి ఏంటి అనేది. సో నోవా 2499 RM అంట, 256 GB. వీడియో తీసుకోవచ్చు అన్నాడు. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మన దగ్గర ఉండవు కదా, హువాయి బంద్ మన దగ్గర. బేసిక్గా బ్యాన్ చేసేసారు ఈ బ్రాండ్ని మన కాడ, బట్ చాలా బాగుంటాయి. చూసుకోవచ్చు. ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి దీంట్లో మనకి. అండ్ వాచెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్. మేట్ 60 5499 RMB. చాలా ఎక్స్పెన్సివ్ ఫోన్స్ ఉన్నాయి హువాయిలో కూడా మనకి ఇక్కడ. ఇది చూడండి చాలా బాగుంది. సో కింద నుంచి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఆ లోపల మొత్తం కొంచెం కమర్షియల్ ఎక్విప్మెంటే ఉంది. నాకు తెలిసి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పైన ఉన్నాయి. అట్లానే మనం 5th ఫ్లోర్కి వెళ్తాం. చూడండి పైన ఎంత బాగుంది, అసలు బ్యూటిఫుల్గా ఉంది. సో ఎంటర్ అవ్వగానే ఒక బ్యాగ్ షాప్ అయితే కనిపించింది. మన దగ్గర ఇవి చాలా ఫేమస్. ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది కదా డిస్ప్లే, అడ్వర్టైజింగ్కి కానీ దేనికి కానీ. సో ఇది మొత్తం బ్యాగ్ షాప్ ఉంది, చూసుకోవచ్చు. డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. డిజైనర్ డిస్ప్లే బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది, అంటే డిజైన్స్ బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి కొంచెం. కనబడుతున్నాయి కదా ఇంకా ఇవన్నీ స్టాల్స్ ఇట్లా లైన్గా ఒక్కొక్కటి మ్యాక్సిమం అన్నీ ఇంకా మనకి ఎలక్ట్రానిక్సే ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు వాచెస్, హెడ్ ఫోన్స్ దానికి రిలేటెడ్ ఉంది. ఇదేదో కొంచెం స్టోర్ ఉందన్నమాట. టాయ్స్ చూసుకోవచ్చు, సాఫ్ట్ టాయ్స్ ఎంత బాగున్నాయి చూడండి, చాలా బాగుంది.
ఇది కొంచెం ప్రీమియం స్టోర్ లాగా ఉంది. దీంట్లో మనకు స్పీకర్స్, ఇంకా లైక్ నార్మల్ డే టు డే యూస్ టాయ్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, లైక్ ఒక పర్ఫ్యూమ్ సెక్షన్, డాల్స్ ఉన్నాయి, దీంట్లో వేరబుల్స్ ఉన్నాయి. ఇది కొంచెం ప్రీమియం స్టోరు, ఇంకా రేట్స్ కూడా ఇక్కడ కొంచెం ఎక్కువనే కనిపిస్తున్నాయి. మనం ఏంటంటే నార్మల్ స్టోర్స్లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. అండి యూఎస్బీ హబ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇది చూడు, మన ఇది ఉంటుంది కదా, మన పవర్ రేంజర్స్లో ఉంటుండే చూడు, ఆ టైప్లో ఉంది ఇది. ఇది మొత్తం ఈ మసాజర్స్ ఉంటాయి కదా, నెక్ పిల్లోస్, మసాజర్స్ మొత్తం ఇవే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఇవన్నీ అవే. సో ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి పియానో అన్నమాట. ఫిజికల్ పియానో కాదు, జస్ట్ ఇట్లా ప్యాడ్ లాగా ఉంటుంది, వర్క్ అవుతుంది కూడా. సో ఆమె ప్లే చేస్తుంది చూడండి. సేమ్ ఈ బ్యాండ్ కూడా సేమ్ మనకు అలాగే వర్క్ అవుతుంది, ఇట్లా కొడితే వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది కూడా సేమ్ అంతే. మనకు డ్రోన్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. చిన్న చిన్న డ్రోన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డ్రోన్స్ వరకు. నో ఫోటో నో వీడియో, ఓకే సారీ. చాలా వరకు ఏంటంటే ఇక్కడ రికార్డ్ చేస్తుంటే చేయనియట్లేదు, ఏందో మరి అఫీషియల్ మార్కెటే ప్రాబ్లం లేదు, కానీ చాలామంది వద్దు అంటారు. చూసారు కదా, అది కొంచెం మంచిగా అనిపించింది నాకు. సో ఇక్కడ డ్రాగన్ ఫిష్ అని ఒక డ్రోన్ కంపెనీ ఉంది, చూసుకోవచ్చు. ఎంత పెద్ద కొంచెం చూడండి డ్రోను. ఇది హెవీ. ఇంకా ప్రైసింగ్ అడగాలి, డీటెయిల్స్ అయితే ఏం లేవు. డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా. మన దగ్గర ఏంటంటే ఓన్లీ డీజేఐ ఒక్కటే ఆప్షన్ అనుకుంటాం, బట్ డీజేఐ కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న ఫ్యాన్లు, స్పీకర్లు, ఇన్స్టంట్ ఫోటోలు వస్తాయి కదా, ఆ కెమెరాస్, చిన్న చిన్న గ్యాడ్జెట్లు అన్నమాట. స్మార్ట్ వాచెస్ కానీ, మన ఎయిర్ పోడ్స్ కానీ, లైక్ ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఇలాంటివి కనబడతాయి మనకి. ఇక్కడ మీకు ట్రాన్స్లేటర్ అని కనబడుతుంది కదా, ఈ డివైస్ ఏంది అని అంటే, మనకు ఇక్కడ మామూలుగా చైనీస్ లాంగ్వేజ్ రాదు కదా, ఈ డివైస్ కొంటే ఆఫ్లైన్లో కూడా మనం ఇంగ్లీష్ టు చైనీస్, చైనీస్ టు ఇంగ్లీష్ అయితే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. హౌ మచ్ RMB? 260, 390. ఓకే, ఆల్ సేమ్. Chinese baby. Chinese English. Yeah. This Chinese baby and this international. Okay. Chinese baby. Yeah. Okay. Two international. Okay. Yeah. So what is the cost for AirPods? Yeah. Cost how much? How much? 100. 900. This one how much? This 99. 99. Yeah. 99. Yeah. 99 RM. 99. రూపాయలు అంటే 500-600 వచ్చేస్తుంది. 120. 120. It's beautiful. Good. What about this camera? 60. 150. 150. Yes. ఇదేంటంటే మనకు ఇన్స్టెంట్ కెమెరా, డైరెక్ట్ మన ఫోటో దిగగానే ఇట్లా ప్రింట్ వచ్చేస్తుంది అన్నమాట. No color. It's black and white. బ్లాక్ అండ్ వైట్, నో కలర్. no సో color. వాట్ అబౌట్ ద వాచెస్? వాచ్ Price? 199. This one? This 300. 300. Yeah. This one 160. 199. 160. Yeah. ఏదన్నా మీరు ఇంటూ 11 వేసుకోండి. సో మనం వచ్చిన షాప్ ఇది అండ్ వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయన్నమాట. కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారు వీళ్ళు, అట్లానే ఇక్కడ కొంచెం ఎక్కువ రికార్డ్ చేసిన వీడియో గేమ్స్ కానీ లైక్ చిన్న గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి తెలుసు కదా మన ఫ్యాన్స్. కాస్ట్ హౌ మచ్? 75. ఓ నైస్. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా అందరూ ఫ్రెండ్లీగా ఉంటే చాలా బాగుంటుంది. ఎవడైనా ఉన్నాడు అంటే మనం ఏం చూడ్ చేయలేము. దీని ఆపోజిటే మనకు ఇంకొక స్టోర్ ఉంది, కెమెరాస్, లెన్స్ అన్నీ. ఇక్కడ లెన్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మనకు మ్యాక్సిమం సేమ్ ప్రోడక్ట్స్ అయితే కనబడుతున్నాయి. సేమ్ ప్రోడక్ట్స్ మళ్ళీ మీకు చూపెట్టి సేమ్ బోర్ కొట్టించుగా తలుచుకోలేదు. ఏమైనా డిఫరెంట్గా ఉంటే మీకు చూపిస్తా. వెళ్దాం పదండి. ఇంకా చిన్నగా ట్రైపాడ్స్, గ్రీన్ స్క్రీన్స్, లైట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ మనకు వాచెస్, ఎయిర్పాడ్స్ వెరీ కామన్ అన్నమాట. స్మార్ట్ వాచెస్ కానీ, ఎయిర్పాడ్స్ కానీ, వేరబుల్స్ అయితే ఇక్కడ వెరీ కామన్గా కనబడుతున్నాయి. మొత్తం ఇవి టాయ్స్. తెలుసు కదా, దీని పేరేదో ఉంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. తెలిస్తే కామెంట్లో చేయండి. మ్యూజిక్ వస్తుంది కదా, సో అదన్నమాట. సేమ్ మనం ఇందాక చూసినాం కదా ఫోల్డబుల్ డ్రమ్ కిట్ ఇవన్నీ. ఇందాక నుంచి పియానో సౌండ్ వస్తుంది, ఎక్కడరా అనుకున్నా. ఇక్కడ మనం నడుస్తుంటే సౌండ్. అదో JM Go
ఈ ప్రొజెక్టర్లది ఉంది అవుట్లెట్. సో ఇక్కడ ప్రొజెక్షన్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఇది గోడెక్స్ స్టోరు, తెలుసు కదా, లైట్స్లో చాలా పాపులర్ బ్రాండ్ గోడెక్స్ లైట్స్. ఇవన్నీ అవే డిఫరెంట్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇలాంటి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా కనబడుతున్నాయి మనకు. వర్చువల్ లాగా కనబడుతుంది, అడ్వర్టైజింగ్ కానీ వాటికి కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ అవే ఇంకా స్టాల్స్ లైన్గా ఉన్నాయి చూడండి. వాచెస్, ఎల్ఈడి స్ట్రాప్స్, ఇదంతా అదే మాల్. ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ సిమిలర్ కనబడుతుంది మనకి. ఎలక్ట్రిక్ బ్రషెస్, ట్రిమ్మర్స్ అండ్ ఎయిర్పోర్ట్స్. ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి, డిఫరెంట్ ఫ్యాన్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. రకరకాల లైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేబుల్ చూసుకోవచ్చు. ఇది గుట్ట, ఇది కేబుల్లో గుట్ట. దీంట్లో నుంచి ఏ కేబుల్స్ కావాలి, ఏంటి, ఎంత క్వాంటిటీ కావాలని తీసేసుకోవచ్చు. చాలా తక్కువ రేట్లో పడతాయి మనకి ఇలాంటివి. సో ఈ సెక్షన్ చూస్తున్నారు కదా, మొత్తం మైక్రోస్కోప్స్ అయితే ఉన్నాయి మనకి. మన ల్యాబ్లలో కానీ వాటిలలో యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అది సీసీ కెమెరాస్. హలో 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 ఇవన్నీ సీసీ కెమెరాస్, పవర్ బ్యాంక్స్, ప్లగ్స్, మన యూఎస్బీ ప్లగ్స్. హౌ మచ్ పవర్ బ్యాంక్? హౌ మచ్? ఇది పవర్ బ్యాంక్ ఉంది కదా, ఒకటి తీసుకుంటే 120 RMB. 120 RMB. ఇట్లా డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని బట్టి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుందంట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం లైటింగ్ సెక్షన్. ఇదంతా రకరకాల లైటింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకి. అంటే మార్కెట్లో 2 రకాల మనుషులు కనబడుతుర్రు. ఒకరేమో నో వద్దు అంటారు, కొంతమంది ఏమో ఇట్లా నేనంటే ఆల్రెడీ ట్రాన్స్లేటర్లో రాసి పెట్టిన మీ సో అండ్ సో ప్లేస్ నుంచి వచ్చా, సో అండ్ సో పని చేస్తున్నా అని. సో తీసుకొని చాలామంది కోఆపరేట్ చేస్తారు. కొంతమంది మాత్రం మన దగ్గర లాగానే ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా షాప్లలో అమ్మాయిలే కనబడుతున్నారు, అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ కనబడుతున్నారు ఇక్కడ మనకి. సో మనం ఇప్పుడైతే డ్రోన్స్ దగ్గర ఉన్నాము. ఇందాక చూపెట్టిన షాప్ లోపలనే ఇందాక మీకు డ్రమ్ రోల్ కిట్ చూపెట్టినాం కదా. సో ప్రణవ్ అని మన తమిళనాడు నుంచి మన ఎయిర్పోర్ట్లో పరిచయం అయ్యిండు. మనోడు ఇక్కడ డ్రోన్ అయితే తీసుకుంటుండు. DJI Mini 4 Pro సింగిల్ బ్యాటరీ వర్షన్ అయితే తీసుకుంటుండే. డ్రోన్ వాడిండు, ఇప్పుడు ఇది వాడిండు. నోడైనమాట చెప్పినాను కదా, డ్రోన్ తీసుకుంటుంది. బ్రో వాట్ ఇస్ ద లాస్ట్ ప్రైస్ ఈజ్ గివెన్? 5600 ఇంటూ మీరు 11 వేసుకుంటారా 13 వేసుకుంటారా మీ ఇష్టము. మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ ఎక్కడ చేసుకుంటున్నారో ఎంత పడుతుంది అనే దానిపైన ఉంటుంది. సో స్క్రీన్ పైన వేస్తే చూడండి. సో ఇదే స్టోర్లో మనకు ఇన్స్టా 360 X4 ఉంది. 3400 బ్రదర్. హౌ మచ్? డైరెక్ట్ 3400 8K రీసెంట్గా రిలీజ్ అయింది కదా, 360 క్యామ్ ఇది. సో ఫైనలీ వచ్చేసింది మన డ్రోన్. అన్బాక్సింగ్ అయితే జరుగుతుంది. చైనా నో కాపీ, ఆల్ ఒరిజినలా? మీరే కాపీ నా కొడుకులు. దిస్ ఈజ్ ద సీల్. ఏం చూపిస్తలేడు వీడు. ఇది ఉంటుంది కదా, ఇది సీల్ అన్నమాట. ఇది అఫీషియల్ సీల్. యా బ్రో. ఆల్మోస్ట్ అరగంట పోయింది కదా వీడు. వచ్చేసింది. కంపెనీకి వెళ్ళి తయారు చేయించుకొని తెచ్చేసాడు. లేదు వేసుకొచ్చిండు ఎక్కడనో. కంగ్రాట్స్. డ్రోన్ చూసుకోవచ్చు కొత్తగా ఇప్పుడే షోరూంలో నుంచి. ఎవడరా నువ్వు? మినీ 4 Pro ఇప్పుడే షోరూంలో నుంచి వచ్చింది. దాని అన్బాక్స్ అయిపోయింది అండ్ సెటప్ చేస్తుండు మనోడు. దీని డబ్బా చూసుకోవచ్చు. ఈ డబ్బాను అయితే మనం ఇండియా తీసుకోవద్దు, మర్చిపోయి కూడా. ఎందుకంటే మీరు పడేయాలి, లేదంటే ఎయిర్పోర్ట్లో మీకు పడతాయి గట్టిగా. 3, 2, 1 లెట్స్ గో జానీ. ఓకే, మనోడి దగ్గరే అన్నమాట మనం డ్రోన్ తీసుకుంది. వాట్స్ నేమ్? ఓం. షాపింగ్ మాల్ నుంచి బయటకు అయితే వచ్చేసినాము. ఇక్కడ ఇంకొక ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకుందాం. ఐస్ క్రీమ్ తీసుకొని తినుకుంటే చిన్నగా ఎక్స్ప్లోర్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇవి చూసుకుంటే నిజమైన ఐస్ క్రీమ్లా ఉంటాయి, బట్ నిజమైనది కాదు. చైనాలో ఏది నమ్మొద్దు మనం, అన్ని బొమ్మలే ఇక్కడ. సో ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చినాము 25. ఇదెంతంట? ఇదెంతంట? 30. థ్యాంక్ యూ శిషి. 25. బాగున్నాయి కదా. బాగుంది. కెమెరా బాగుంది. మనం మెయిన్ రోడ్ నుంచి కొంచెం పక్క గలీలోకి వచ్చినాం. వెనక కనబడుతుంది కదా. సో
ఇదంతా ఏంటంటే షిప్పింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ బల్క్ క్వాంటిటీలో తీసుకున్న వాళ్ళందరూ వెనక చాలా కంపెనీలు ఉంటాయి, వెళ్ళి మనం అక్కడ మాట్లాడేసుకొని షిప్పింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది, చూసుకోవచ్చు. సో ఇదంతా స్ట్రీట్ ఫుడ్. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు యాపిల్ ఉంది, లెనోవో ఉంది, HP ఉంది, డెల్ ఉంది, ఇవన్నీ అఫీషియల్ అవుట్లెట్స్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పొద్దున ఒక అన్న వాళ్ళు పరిచయం అయ్యారు, ఇండియన్సే, కాకపోతే ఇక్కడనే ఉంటారు అంట 15 ఇయర్స్ నుంచి. సో పొద్దున పరిచయం అయ్యి ఈవినింగ్ కలుద్దాంలే అని ఉండే. సో ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి వచ్చినాము, చూద్దాం. ఇక్కడే ఉన్నారు. సే హాయ్. Hi, we are coming here. This is my brother. Come to Hyderabad. Speak in Chinese. Wala jali, dala jali chungo, kan Kochambe. అది ముంబై. क्या बोलते भाई? सही बोलते भाई, जैसे आ रहा है जहाँ से जा रहा है वहाँ ही घुसा लगी. भाई अभी प्लान क्या है, किधर जा रहे हैं हम लोग? मसाला भाई जाते कुछ खा लेते, खाना खाते ना. चले खाएंगे फिर, తినడానికి వెళ్తున్నాం కొంచెం. भाई आपका नाम? मेरा नाम दीपक है यार. दिल्ली से. दिल्ली. कितने साल से रह रहे भाई इधर? मेरे को हो गया 10 साल हो गया. 10 ఇయర్స్ అయింది బ్రో వచ్చి ఇక్కడికి. ఆ బ్రో వచ్చి 15 ఇయర్స్ అయిందంట. మొత్తం ఇక్కడే ఇల్లు. ఇంకా ఏంటంటే ఇట్లా చిన్న చిన్న క్యాబిన్స్ అయితే ఉన్నాయి పోలీసులు ఎక్కువ అయితే కనబడరు, బట్ అక్కడక్కడ ఉంటారు. రోడ్ దాటాలి. ఇంకా చూసుకోవచ్చు బిల్డింగ్స్ ఎంతెంత పెద్దగా ఉన్నాయి అనేది. ఇది చూడండి హోటల్ ఎంత హైట్ ఉంది, ఎన్ని ఫ్లోర్స్ ఉందో. వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆగండి. కొంచెం ముందుకు వచ్చేసినాము. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మన బ్రాండ్స్ ఉంటాయి కదా, గుచ్చి, బర్బెరీ, ప్రాడా, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఇంకా దీనికి రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ అయితే మొత్తం ఇక్కడే ఉన్నాయి. వెళ్తున్నాం ముందుకి, ఏదో హోటల్కి వెళ్దామన్నారు. ఆల్మోస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ నడుచుకొని వచ్చేసినాము. మసాలా బైట్స్ ఇండియన్ రెస్టారెంట్. వెళ్ళి ఆర్డర్ చేసుకుంటా తినుకుంటా అన్న వాళ్ళతో ఏంటి అనేది మ్యాటర్ మాట్లాడుకోవచ్చు. సో వచ్చేసింది, ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాము. ఆల్మోస్ట్ ఒక 30-40 నిమిషాలు టైం అయితే తీసుకున్నాడు. సో హుసేన్ భాయ్, జయరామకృష్ణ और भाई से हाय और हमारा దీపక్ భాయ్. సో రోటీ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము, మాట్లాడుతున్నాము, చెప్తా ఏంటి అనేది మీకు. డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి మళ్ళీ మార్కెట్లోకి అయితే వచ్చినాము. ప్రస్తుతం ఇప్పుడు మనం డీజే స్టోర్ దగ్గర ఉన్నాం. అది కూడా క్లోజ్ అయిపోతుంది, వెనక చూడవచ్చు షట్టర్ దింపేస్తారు. ఆల్మోస్ట్ 10 అయిపోయింది. వెళ్దాం. వచ్చేసాం డీజే స్టోర్ లోపలికి. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, మొత్తం క్లీనింగ్ కూడా చేస్తున్నారు. బట్ మనోడు నేను ఓపెన్ చేపిస్తాగా అని అన్నాడు. మినీ 4 Pro ఇదెంత ఉంది? 5988. ఇది కాంబోనా? మనం అక్కడ చూసిన దానికంటే ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంది. అఫీషియల్ స్టోరు ఒకవేళ ట్రస్ట్ పరంగా చూసుకుంటే ఇక్కడే కొనుక్కోవచ్చు, బట్ రేట్ మాత్రం ఒక 300-400 అక్కడనే తక్కువ ఉంది. అక్కడ చూసుకోవచ్చు అన్ని యాక్సరీస్, బ్యాటరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ అతిపెద్ద డ్రోన్ ఉంది, DJI Inspire 3 ఇది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు Air 3 ఉంది, DJI మైక్లు ఉన్నాయి, Pocket 2, Pocket 3 అండ్ Action 4. ఇటు కూడా అన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి. సో మినీ 2 SE ఇది వచ్చేసి 1799 ఉంది, 2599 ఉంది, ఫ్లైమోర్ కాంబో. సో ఇవన్నీ ఇక్కడ నైట్ అంటే కొన్ని ప్లేసెస్లో పియానోస్ అయితే ఉంటాయి మనకు ఈ మార్కెట్ ఏరియాలో. సో అందరూ వచ్చి ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ప్లే చేసుకుంటా. ఎలా ఉంది? బాగుంది కదా. సో మామూలుగా వెళ్తూ ఉంటే ప్లే చేస్తూ ఉన్నారు, వెళ్ళి చూసిన. అండ్ మామూలుగా మేము ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే కూడా ఖాళీగా ఉంది అనుకో, మీరు వెళ్ళి కూడా ప్లే చేయొచ్చు. మనం ప్లే చేస్తే తెలుసు ఏమవుతుందో, ఎక్కడ అక్కడ పరారు. కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు, బాగుంది.